This conference will now be recorded. Hello friends, good morning and welcome back and let's start. సో ఈ రోజు వచ్చి మన ఫోర్త్ సెషన్ యాక్చువల్గా. సో జస్ట్ కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక రీక్యాప్ కోసం మనం చూసినట్లయితే ఫస్ట్ 3 సెషన్స్ లో ఏం మాట్లాడాము అని చెప్పి జస్ట్ ఒక రీక్యాప్ ఇచ్చాను అనుకోండి మీకు. లెట్స్ డూ దట్ మీకు. సో నేను మధ్య మధ్యలో ఆపుతూ ఉంటానండి, ఎందుకంటే మీటింగ్ ఐడి షేర్ చేయాలి కదా మీకు. సో మీకు గివ్ మీ 1 minute. 1 minute guys, 1 minute. సో మనకి మీటింగ్ ఐడి చేంజ్ అయింది కాబట్టి ఎవరొకరు మీటింగ్ అడుగుతూ ఉంటారు. సో నేను మధ్యలో ఆపి వాళ్ళకి ఇస్తూ ఉంటానండి మీకు. ఓకే, రైట్. సరే, సో నేను ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఓపెన్ అని చెప్పి మనం ఫస్ట్ ఏదైతే డిస్కస్ చేసామో వాటి గురించి ఇక్కడ ఇస్తాను మీకు. ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ క్లాస్ లో అపార్ట్ ఫ్రమ్ కొన్ని నాన్ టెక్నికల్ టర్మ్స్ తో తీసేసినప్పుడు మీకు మనం మాట్లాడింది వచ్చి మేజర్ గా వచ్చి ఎందుకు ఈ కోర్స్ చేయాలి, మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్, అండ్ మీరు చూసినట్లయితే మైక్రోసాఫ్ట్ అకౌంట్, ఆ తర్వాత ఏ విధంగా మనం ఫ్రీ ట్రయల్ ని ఎలా తీసుకోవాలి, అలాగే మీరు లైనెక్స్ ని ఎలా ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి మీకు ఒక శాంపుల్ లైనెక్స్ క్రియేట్ చేశాను. కాబట్టి మీకు తెలియాలి బేసిక్ గా ఎలా ఉంటుందని చెప్పి అకౌంట్ క్రియేషన్. క్లాస్ 2 వచ్చి థియరిటికల్ గా మాట్లాడాము, ఎందుకంటే మీకు అజూర్ యొక్క హైరార్కీ, మీకు లైక్ ఫిజికల్ హైరార్కీ లైక్ అజూర్ రీజియన్స్, జోన్స్, డేటా సెంటర్ లోపల ర్యాక్స్, ఇవన్నీ మాట్లాడాం. దానికి మీకు ఫిజికల్ యాక్సెస్ లేకపోయినా కూడా మీకు కంపల్సరీగా లాజికల్ హైరార్కీ గురించి తెలియాలి కాబట్టి లాజికల్ హైరార్కీ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. యాక్చువల్గా లాజికల్ హైరార్కీ అంటే యాజ్ యు నో, ఇక్కడికి వచ్చి మీకు ఎడిట్ ఇక్కడ వద్దాం. బై ద వే మీకు 1 minute ఫ్రెండ్స్, 1 minute గైస్. 1 minute, ఎవరో చాట్ లో ఒకటి పెట్టారు యాక్చువల్గా. ఓకే, సో కాబట్టి ఇది మీరు చూస్తే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది లాజికల్ హైరార్కీ. మీకు టెనెంట్ ఐడి ఉంటుంది మీకు. సో టెనెంట్ ఐడి కింద మీకు డిఫరెంట్ అజూర్ పెట్టుకోవచ్చు, అలాగే మీకు మైక్రోసాఫ్ట్ వేరే వేరే అప్లికేషన్స్ కూడా మీకు ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. మీకు టెనెంట్ ఐడి కింద మీకు సబ్స్క్రిప్షన్ ఆర్ మేనేజ్మెంట్ గ్రూప్స్ ఉంటాయి. మేనేజ్మెంట్ గ్రూప్స్ మీకు ఇప్పుడే అవసరం లేకపోయినా కూడా తర్వాత వచ్చేసరికి మీకు సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి. సబ్స్క్రిప్షన్ కిందకు వచ్చేసరికి మీకు రిసోర్స్ గ్రూప్స్ ఉంటాయి, దాని కింద రిసోర్సెస్ ఉంటాయి అని చెప్పాను మీకు రిసోర్సెస్ ఉంటాయని మీకు చెప్పాను యాక్చువల్గా మీకు. ఓకే, సో కాబట్టి మీకు కాబట్టి అందరూ కూడా సబ్స్క్రిప్షన్ క్రియేట్ చేశారని అనుకుంటాను. ఈ లాజికల్ హైరార్కీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి మీకు. సరే, తర్వాత నిన్నటి క్లాస్ లో మనం ఏం చేసామంటే ఐపీ అడ్రస్సింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎందుకంటే ఐపీ అడ్రస్సింగ్ ఈజ్ వెరీ వెరీ వైటల్. అది లేకుండా పనులు జరగవు కాబట్టి అందరికీ కూడా తెలిసి ఉండాలి కాబట్టి. సో నేను ఏం చేశాను, ఐపీ అడ్రస్సింగ్ గురించి డిఫరెంట్ IPv4 దాని గురించి చెప్పాను. దాంతో పాటు మీకు రిసోర్స్ గ్రూప్స్ అండ్ వర్చువల్ నెట్వర్క్స్ గురించి చెప్పాను మీకు. వర్చువల్ నెట్వర్క్ అంటే ఏంటి, రిసోర్స్ గ్రూప్ అంటే ఏంటి చెప్పాను మీకు. అయితే ఈ రెండు కవర్ చేయలేదు నిన్న. నా ఈరోజు మన క్లాస్ 4 లో మనం డిస్కస్ చేయాల్సింది ఇవి కాదు. ఫస్ట్ వచ్చి మనం ఏం చేస్తామంటే సబ్నెటింగ్ ఆర్ డివైడింగ్ అడ్రస్ స్పేస్ ఇంటూ smaller networks called as subnets. సో ఫస్ట్ సబ్నెటింగ్ చూద్దాం. రీజన్ ఏంటంటే థియరిటికల్ ఎందుకు చెప్పానంటే మీకు అందరికీ కూడా వీడియో యాక్సెస్ ఇవ్వాలి. బై ద వే వీడియో యాక్సెస్ ఇచ్చేసానంటే మీకు మళ్ళీ రేపటి నుంచి మనం యాక్చువల్ గా లోపలికి వెళ్ళిపోదాం. సో ప్లాన్ ఏంటంటే ఈ రోజు డివైడింగ్ అడ్రస్ స్పేస్ ఇంటూ స్మాలర్ నెట్వర్క్స్ అని చెప్పి సబ్నెటింగ్ చూస్తాం. దాంతో పాటు క్రియేటింగ్, మీరు చూస్తే క్రియేటింగ్ క్లౌడ్ షెల్ అకౌంట్ అన్నమాట.
ఈ రెండింటి గురించి చూద్దాం. ఆ తర్వాత వచ్చి మనం ఏం చేద్దామంటే మీకు వీడియో యాక్సెస్ ఇస్తాను. సో గివ్ మీ 1 మినిట్. ఇక్కడ మీరు చూస్తుంటే ఒక నిమిషం అండి. మీకు గివ్ మీ 1 మినిట్. అంటే ఎవరో మనకి మీటింగ్ ఇన్వైట్ ఉన్నారు. ఓకే. వన్ మినిట్. నవీన్. సార్ 1 మినిట్. సో నేను ఆల్రెడీ మెయిల్ పంపించాను అందరికి, బట్ చూసుకోలేదు చాలా మంది. బట్ ఎనీవే, వన్ మినిట్ గైస్. ఇది ఎక్స్పెక్టెడ్, అందుకే లాట్ ఆఫ్ టెక్నికల్ పెట్టుకోలేదు అనమాట నేను ఈరోజు. ఓకే ఫైన్. సో కాబట్టి డివైడింగ్ అడ్రస్ స్పేస్ అండి. మీకు అడ్రస్ స్పేస్ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే దేర్ ఆర్ ఇన్స్టెన్సెస్ వేర్ మిమ్మల్ని మీ చేత సబ్నెటింగ్ కూడా చేయిస్తారు ఇంటర్వ్యూలో దాన్ని అనమాట. సో కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దాం, అగైన్ నేను ఏం చేస్తాను, మీ ఇక్కడ చూస్తే మీకు సబ్స్క్రిప్షన్స్ ఎన్ని ఉన్నాయండి. రియల్ టైమ్ లో పోయినప్పుడు ఏదో ఒక సబ్స్క్రిప్షన్ ఉండదు, యూ విల్ హ్యావ్ మల్టిపుల్ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి మీకు. సో ఇక్కడ చూస్తే నేను అందుకోసం దానికి దగ్గరగా ఉండాలని చెప్పి నేను ఏం చేశానంటే మీకు 4 సబ్స్క్రిప్షన్స్ క్రియేట్ చేశాను. మీకు 4 సబ్స్క్రిప్షన్స్ క్రియేట్ చేశాను అనమాట. సో రియల్ టైమ్ లో ఇంకా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. సో నెక్స్ట్ మనం ఏం చేసాం, ఇక్కడికి వచ్చి నేను ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేశాను. ఏంటది AZB38RG అని చెప్పి. సో మీరు ల్యాబ్ అయిపోయినాక సింపుల్ గా డైరెక్ట్ గా రిసోర్స్ గ్రూప్ డిలీట్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారనుకోండి, రిసోర్స్ గ్రూప్ మొత్తం డిలీట్ అయిపోతుంది మీకు. సో డిలీట్ అవడంతో పాటు మీకు దాని లోపల ఏమన్నా రిసోర్సెస్ ఉన్నాయనుకోండి, డేటాబేసెస్ మీకు, లేకపోతే సమ్ సర్వర్స్, ఫైల్ సర్వర్స్, అప్లికేషన్ సర్వర్స్, లోడ్ బ్యాక్, ఏదైనా కూడా. ఇందుకు మీకు ఏం చెప్పాను, రిసోర్స్ గ్రూప్ అనేది ఒక ఫోల్డర్ లాంటిది. మీరు ఏమి క్రియేట్ చేసినా కూడా రిసోర్స్ గ్రూప్ లోపలే వెళ్తాయి అని మీకు చెప్పాను. సో ఒక రంగా చెప్పాలంటే మనకి ఒక్కొక్క ప్రాజెక్ట్ కి తీసుకోవచ్చు, ఒక్కొక్క ప్రాజెక్ట్ కి ఒక్కొక్క రిసోర్స్ గ్రూప్ అనుకోవచ్చు. బట్ డిపెండింగ్ అపాన్ ఎంత పెద్ద ప్రాజెక్టు అని చెప్పి మీకు. అంటే సింపుల్ గా ఎలా చెప్పొచ్చు, దెర్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఒక పల్లెటూరులో ఒక రోడ్ వేయడం వేరే, హైవే వేయడం వేరే. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది యాక్చువల్ గా. పల్లెటూరులో ఒక రోడ్ వేయడానికి ఏంటంటే మీకు భారీ ఎత్తున టెండరు, తర్వాత డీటెయిల్ ప్రాజెక్ట్ రివ్యూ, DPR ఇవన్నీ అవసరం లేదు. చిన్న సబ్ కాంట్రాక్టర్ ఉంటారు, అతనికి ఒక 10 లక్షల కాంట్రాక్ట్ ఇచ్చేస్తారు, అతను వేసేసుకుంటాడు, అయిపోతుంది. అలాంటి చిన్న చిన్న వాటికైతే, అంటే అలాంటి చిన్న చిన్న కాంట్రాక్ట్స్ కి ఏంటంటే మనం ఏం చేయొచ్చు అంటే రిసోర్స్ గ్రూప్స్ క్రియేట్ చేసుకొని దాంట్లో పెట్టేసుకుంటాం అనమాట, అంత మన ప్రాజెక్ట్ అంతా కూడా. అట్లా కాకుండా పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి మీకు హ్యూజ్ పెద్ద పెద్ద క్లస్టర్లు, హ్యూజ్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి, మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. అలాంటి వాటికి మనం ఏం చేస్తాం, సపరేట్ సబ్స్క్రిప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు టు చెన్నై NHAI మీకు హైవే వేయాలనుకోండి, అది వేల కోట్లతో పని బేసిక్ గా. దానికి పెద్ద టెండర్ గా చూసుకొని DPR అంతా చేయాలి. మేజర్ ప్రాజెక్ట్ కి మీకు మొత్తం హ్యాండ్లింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే మనకి పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసేటప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ ఒక్కొక్క రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసుకోరు. ఎందుకు, ఇది 10 మిలియన్ ప్రాజెక్టు, 10 మిలియన్ ప్రాజెక్ట్స్ కి పోయి ఏదో ఒక సబ్స్క్రిప్షన్ క్రియేట్ చేయడం ఏంటని దానికి ఒక సపరేట్ సబ్స్క్రిప్షన్ క్రియేట్ చేస్తారు మీకు. చేసి ఇట్లాగే పెడతారనమాట. ఓకే, డెవలప్మెంట్ అంతా కూడా ఈ సబ్స్క్రిప్షన్ లో టెస్ట్ చేయాలి, ప్రొడక్షన్ అంతా దీంట్లోకి వెళ్ళాలి అని మన ప్రాపర్ సెగ్రిగేషన్ ఉంటుంది అనమాట మీకు. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఎవరికి ఏం యాక్సెస్ ఇవ్వాలో అది ఇవ్వచ్చు, ప్లస్ ఏది ఎంత కన్జ్యూమ్ చేస్తుందో బిల్లింగ్ మనకు తెలిసిపోతుంది అనమాట. సో కాబట్టి చాలా మంది మీరు ఏమనుకుంటారంటే, ఓకే ఒక్కొక్క రిసోర్స్ గ్రూప్స్ కి ఒక్కొక్క ప్రాజెక్ట్ అనుకుంటారు. ఎస్, చిన్న చిన్న ప్రాజెక్టులు అయితే నడిచిపోతాయి మీకు. అట్లా కాకుండా మీకు పెద్ద ప్రాజెక్టులు అనుకోండి, మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ ప్రాజెక్ట్ అనుకోండి, అలాంటి వాటికి ఆల్రెడీ ఉన్న సబ్స్క్రిప్షన్ లో చిన్నగా క్రియేట్ చేయరు మీకు. సో ఏం చేస్తారంటే దానికంటూ సపరేట్ గా ఒక సబ్స్క్రిప్షన్ క్రియేట్ చేసి దాంట్లో పెడతారు అనమాట.
సో కాబట్టి రిసోర్స్ గ్రూప్ అనేది ఏంటంటే ఒక గ్రూపు, దాని లోపల మనం పెట్టచ్చు. అవునా? ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే మీకు వెళ్ళుండాలి. మీకు పోయిందా? సో కాబట్టి నేను ఏం చేస్తాను, మళ్ళీ నేను చేసిన విధంగానే లెట్స్ డూ వన్ థింగ్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, క్రియేట్, ఫస్ట్ రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తాను మీకు. సో ఇక్కడికి వచ్చి ప్రొడక్షన్ AZB38RG1 అంటాను. ఏ పేరైనా ఇచ్చుకోవచ్చు అండి మీకు. AZB38RG1 అంటాను. లొకేషన్ అనమాట, మీకు ఏ లొకేషన్ కావాలి అది. నేను ఎక్కువ ఈస్ట్ యూఎస్ వాడతాను. డిపెండింగ్ అపాన్ ద బిజినెస్ మనం అక్కడ క్రియేట్ చేయాలా. నెక్స్ట్ ట్యాగ్స్, ఇది మ్యాండేటరీ కాకపోయినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఎన్విరాన్మెంట్ ఏదైనా ఇచ్చుకోవచ్చు అనమాట మీకు, సంథింగ్ లైక్ దిస్, బట్ నాట్ మ్యాండేటరీ. ఇక్కడికి వచ్చి ఓనర్ అంటాను. ఇలా ఇచ్చేసి రివ్యూ అండ్ క్రియేట్, అండ్ దెన్ మీకు క్రియేట్ అందాం. సో కాబట్టి మీకు ఒక ఫోల్డర్ లాగా రిసోర్స్ గ్రూప్ అనేది క్రియేట్ అయిపోయింది. దీని లోపల మనకి వర్చువల్ నెట్వర్క్స్ అనేది క్రియేట్ చేస్తాం. వర్చువల్ నెట్వర్క్ అనేది మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఇట్స్ ఏ నెట్వర్క్ బౌండరీ అండి, మీరు చూసినట్లయితే. ఓకే, సో లేదు జే కిషోర్, మనకి 2 సబ్స్క్రిప్షన్స్ ని మీరు సబ్స్క్రిప్షన్స్ ని ఎలా ఫీల్ అవుతున్నారంటే, అంటే జయ్ కుమార్ క్వశ్చన్ ఏం అడిగారంటే 2 సబ్స్క్రిప్షన్స్ మధ్య కమ్యూనికేషన్ ఉంటుందా అనే క్వశ్చన్ వచ్చింది. సో ఫస్ట్ కొంచెం అలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా కొంచెం నోట్ చేసి పెట్టుకోండి, లాస్ట్ లో మనకు ఉంటుంది. అప్పుడు నేను అడిగితే నేను చెప్తాను. ఏమవుతుందంటే మీరు టకాన్ మధ్యలో అడిగారు అనుకోండి, నేను ఒక ఫ్లోలో వెళ్తూ ఉంటాను కదా జయ, ఏమవుతుందంటే టక్కని బ్రేక్ అవుద్ది నాకు యాక్చువల్గా. మళ్ళీ నేను వెనక్కి వచ్చి అందుకుని మళ్ళీ చెప్పాలంటే కొంచెం అయిపోద్ది. సో కాబట్టి ఏం చేస్తారంటే క్వశ్చన్స్ అన్ని కూడా జస్ట్ నోట్ చేసి పెట్టుకోండి. మనకి ఎట్లా లాస్ట్ లో ఇస్తాను కాబట్టి, మనం డిస్కస్ చేస్తాం కాబట్టి అప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమవుతుందంటే ఇప్పుడు మీకు ఆన్సర్ చెప్పాలా, నేను మళ్ళీ ఎక్కడ పోవాలి, వెనక్కి వెళ్ళాలా, కొంచెం కష్టం అయిపోతుంది. ఓకే, సో కీప్ దట్ ఇన్ మైండ్, మనం మళ్ళీ లాస్ట్ లో మాట్లాడదాం. ఓకే, సో కాబట్టి చూసారా ఎక్కడున్నాను మనం, వర్చువల్ నెట్వర్క్ కదా. సో వర్చువల్ నెట్వర్క్ వచ్చేసరికి మీకు వర్చువల్ నెట్వర్క్ లోకి వచ్చేసరికి ఇది ఒక నెట్వర్క్ బౌండరీ అండి. మీకు రిసోర్స్ గ్రూప్ కి ఏమీ బౌండరీ లేదు. నేను ఏం చెప్పాను, రిసోర్స్ గ్రూప్ వచ్చేసి మీరు ఎక్కడ క్రియేట్ చేశాను, రిసోర్స్ గ్రూప్ ఈస్ట్ యుఎస్ లో ఉన్నా కూడా దాంట్లో ఉన్న రిసోర్సెస్ అన్ని కూడా ఈస్ట్ యుఎస్ లో ఉండాల్సినంత అవసరం లేదు. అంటే నేను ఏం చూపించాను మీకు, ఒక వీనెట్ ఈస్ట్ యుఎస్ లో క్రియేట్ చేశాను, ఇంకో వీనెట్ వెస్ట్ యుఎస్ లో క్రియేట్ చేశాను, అవునా? సో కాబట్టి మీరు గమనించినట్లయితే మీకు అవసరం లేదనమాట మీకు. సో కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. కానీ వర్చువల్ నెట్వర్క్ అనేది ఇట్స్ ఎ ఫిజికల్ నెట్వర్క్ అండి, మీకు ఫిజికల్ నెట్వర్క్ యాక్చువల్ గా మీకు. సో కాబట్టి ఒక రీజియన్ కే ఉంటుంది అనమాట. సో నేను వచ్చి ఇక్కడికి వచ్చి క్రియేట్ చేద్దాం, మీకు ఇక్కడికి వచ్చి క్రియేట్ చేయాలి మనం. క్రియేట్ చేసినప్పుడు నేను ఏం చేస్తాను, మీకు AZB38-VNet1 అంటాను. ఇక్కడ చూసారా రీజియన్, ఆ రీజియన్ కి మాత్రమే పరిమితం అవుతుంది, మీకు ఆ రీజియన్ కి మాత్రమే మీకు పరిమితం అవుతుంది. సో నెక్స్ట్ రండి, ఇక్కడ రండి, ఇక్కడ మనం ఇవ్వాలన్నమాట మీకు ఏ రేంజ్ ఆఫ్ ఐపీ అడ్రసెస్. నా నేను మీకు ఏం చెప్పాను, ప్రైవేట్ ఐపీ రేంజెస్ అని చెప్పాను. ఓకే, సో ఏంటి ఆ ప్రైవేట్ ఐపీ రేంజెస్, మీరు చూసినట్లయితే మీకు క్లాస్ ఏలోకి వచ్చినప్పుడు 10.0.0.0 to 10.255.255.255. సో తర్వాత క్లాస్ బి ఏం చెప్పాను మీకు, 172.16.0.0 to 172.31.255.255. సరే, క్లాస్ సి ఏం చెప్పాను మీకు, ఓకే, 192.168.0.0 to 192.168.255.255. ఓకే, సో కాబట్టి మనకి ఎలాగైతే మన అమ్మ నాన్న ఫోను, లేకపోతే వైఫ్ ఫోను, హస్బెండ్ ఫోను మనకి జ్ఞాపకం ఉండిపోతుందో, మనం ఎక్కడ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదో, ఆ విధంగా ఈ రేంజెస్ కూడా మీకు గుర్తుండిపోవాలి యాక్చువల్ గా. ఎందుకంటే ఇది ఒక అజూర్ కో ఒక AWS కో సంబంధించింది కాదండి, ఎక్కడికి పోయినా ఈ రేంజెస్ అనేది ఫిక్స్డ్. మీరు ఆన్ ప్రెమిసెస్ కి పోండి, మీ ఇంట్లో కూర్చోండి, ఎక్కడికి పోయినా కూడా బేసిక్ నెట్వర్క్ టెర్మినాలజీలో ఈ ప్రైవేట్ ఐపీ రేంజెస్ అనేది ఫిక్స్డ్, దీన్ని మారడానికి లేదు. సో రేపొద్దున మీరు అజూర్ AWS నేర్చుకున్నా, GCP నేర్చుకున్నా, రేపొద్దున ఇంకేదైనా కొత్త క్లౌడ్ వచ్చినా కూడా మీకు ఇవి మారవు, యాక్చువల్ ఇలాగే ఉంటాయి మీకు. సో కాబట్టి ఐడల్ గా అయితే ఎక్కువ మంది ఏం చేస్తారంటే క్లాస్ ఏ తీసుకుంటారు, బికాస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఐపీ అడ్రస్ చాలా ఎక్కువ కాబట్టి, లేదా క్లాస్ బి తీసుకుంటారు, ఈ రెండింటిని తీసుకుంటారు. ఇది కొంచెం తక్కువే అని చెప్పాలి క్లాస్ సి. క్లాస్ సి అనేది ఎక్కువగా హోమ్ నెట్వర్క్స్ అన్నమాట. అంటే మీ ఇంట్లో మీ సిస్టమ్స్ ఉన్నాయి కదా, మన రౌటర్స్ ఉంటాయి కదా, TP లింక్, నెట్ గేరు, ఇవన్నీ D లింక్ ఇవన్నీ వాడుతున్నాయి కదా, అవన్నీ కూడా చిన్న చిన్న నెట్వర్క్స్ కోసం డిజైన్ చేయబడింది.
మీకు చిన్న చిన్న నెట్వర్క్స్ డిజైన్ చేయబడింది కాబట్టి మీకు ఎక్కువగా 192 వస్తుంది. అందుకే మీరు చూసారనుకోండి ఇక్కడికి వచ్చి నేను ఐపీ కాన్ఫిగ్ అన్నాను అనుకోండి, మీరు గమనిస్తే 192.168.1.1 సరే 192 మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. మోస్ట్లీ ఇంట్లో నెట్వర్క్స్ అన్ని కూడా దీంట్లో ఉంటాయి అనమాట. బట్ మనం ఎంటర్ప్రైజ్ నెట్వర్క్స్ ఆర్ కార్పొరేట్ నెట్వర్క్స్ అన్ని కూడా ఏదర్ 10.172 ఎక్కువ వాడతారు. 92 వాడరని కాదు, 192 బట్ ఉంటాయి అనమాట. సో మనం ఏం చేస్తాము, 10 ఎక్కువ వాడతాను. సో నేను ఏం చేస్తాను, 10.38 అని ఇస్తాను. మీ బ్యాచ్ నెంబర్ 38 కాబట్టి ఇక్కడికి వచ్చి 10.38.00 అని ఇస్తాను. ఇక్కడ ఇచ్చి, సో ఇంతవరకు బానే ఉంది. దీన్ని ఏమంటామంటే మీరు చూస్తే ఇది వచ్చి ఇక్కడికి వచ్చి నేను ఒక క్వశ్చన్ అడిగాను అనుకోండి. మీకు క్వశ్చన్ ఏంటంటే, సార్ 10.38.0.0 ఉంది కదా, దీంట్లో నాకు ఎన్ని ఐపీ అడ్రసెస్ వస్తాయి అనే క్వశ్చన్ అడిగాను అనుకోండి. దట్ విల్ బి ఎ సిల్లీ క్వశ్చన్ యాక్చువల్ గా. ఎందుకంటే అది ఎలా ఉంటుందంటే, సో ఎలా చెప్పచ్చు అంటే, నేను రెగ్యులర్ గా చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక సింపుల్ మీరు ఒక ఆటో నడుపుతున్నారు అనుకోండి, ఒక ఆటో ఆర్ ఒక ట్రావెల్ వెహికల్ నడుపుతున్నారు అనుకోండి, ట్రావెల్ కాదు గూడ్స్ వెహికల్ నడుపుతున్నారు అనుకోండి సింపుల్ గా మీకు. సో నేను వచ్చి మీ దగ్గరకు వచ్చి మీ ట్రక్కును చూపించి సింపుల్ గా దీంట్లో ఎన్ని పడతాయని అడిగాను అనుకోండి. ఎన్ని పడతాయి దీంట్లో అంటే మీరు ఏమడుగుతారు యాజ్ ఏ పర్సన్, ఎన్ని అంటే ఏంటి బాబు, ఏంటి సరుకు ఏంటి యాక్చువల్ గా, ఏంటి సిమెంట్ బస్తాలా లేకపోతే ఏంటి టమాటాలా, ఏంటి నీ గూడ్స్ అని అడుగుతారు. ఎందుకు, సైజును బట్టి మీకు మారిపోతూ ఉంటుంది. అలాగే ఇది ఒక అడ్రస్ స్పేస్ అన్నమాట. దీన్ని చూపించి ఎన్ని ఐపీలు వస్తాయి అని చెప్పడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. ఎందుకు అంటే దీని కింద ఇప్పుడు 255.255.0.0 అని ఇచ్చాను అనుకోండి. మీరు చూస్తే మీకు ఒక్క నిమిషం అండి, ఎవరు ఒక్క నిమిషం. (914-771) ఇక్కడ నేనేమి అలౌ చేయడానికి మీటింగ్ ఏం లాక్ లో లేదే. ఓకే ఎనీవే, ఓకే. సో కాబట్టి మీకు ఈ సబ్నెట్ ని బేస్ చేసుకొని మీకు వస్తుంది. మీరు చూసినట్లయితే సబ్నెట్ బేస్ చేసుకొని, సో అంటే ఇప్పుడు 255 అంటే దీన్ని ఎలా చేయొచ్చు అంటే, ఇది ఉంది చూసారా, ఒక్కొక్కటి మీకు 8 బిట్స్ అండి. మీకు సార్ ఈ 255 ఎందుకు వచ్చింది, నా లక్కీ నెంబర్ 500, ఎందుకు 500 పెట్టుకోకూడదు అని మీరు అడిగారు అనుకోండి, దానికి కూడా క్యాలిక్యులేషన్ ఉంది. మీరు చూస్తే మీకు అదేంటంటే, మీకు ఐపీ అడ్రస్ అనేది మీకు 32 బిట్ అని మీకు చెప్పాను ఆల్రెడీ. మీకు 32 బిట్లు. సో ఒక్కొక్కటి 8 బిట్లు అనమాట. 8 బిట్స్ 8 బిట్స్ 8 బిట్స్ 8 బిట్స్ మీకు. సో కాబట్టి 8 బిట్స్ 8 బిట్స్ అంటే ఏంటి 8 బిట్లు, చిన్నప్పుడు చదువుకున్నాం. ఏంటది, మన లెక్కల్లో అంత గ్రేట్ కాదు, బట్ ఎనీవే 001 010 011 100 101 110 111 1 2 3 4 5 6 అంతేనా, 1 2 3 4 5 6 7 కరెక్టే. సో ఈ క్యాలిక్యులేషన్ చేసినప్పుడు 2 to the power క్యాలిక్యులేషన్ ఉంది కాబట్టి డబుల్ అవుతూ వస్తుంది. కాబట్టి మీరు చూస్తే కనీసం ఇలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకొని మనకు స్కూల్ రోజుల్లో చెప్పినా కూడా ఇలా వస్తుంది మీకు ఐపీ అడ్రస్ చెప్తే ఇంకా బాగా సబ్జెక్ట్ బాగా అర్థం అయ్యేది. బట్ ఇంత తెలిస్తే వాళ్ళు టీచర్స్ ఎందుకుంటారు కాబట్టి మనం తప్పదు. సో ఇక్కడికి వచ్చి 64 128 మీరు చూస్తే 128 మీరు చూసినట్లయితే మీకు ఓకే. సో మీకు ఒక్క నిమిషం అండి, హోల్డ్ ఆన్. ఓకే రైట్. సో కాబట్టి మీకు ఇవన్నీ యాడ్ చేశారనుకోండి, మీకు ఏమవుతుంది 225 వస్తుందండి. మీకు 225 వస్తుంది అనమాట. అందుకే
ప్రొఫెషనల్ గా రాసేటప్పుడు మేము ఆఫీస్ లో ఉన్నప్పుడు ఇట్లా మాట్లాడుకునేటప్పుడు అడ్రస్ ఏంటి, కొంచెం అడ్రస్ స్పేస్ చెప్పు అంటే ఎవరు కూడా మీకు మన అడ్రస్ స్పేస్ వచ్చి 10.38.0.0 255.255.0 అని ఎవ్వరు చెప్పరండి. సింపుల్ గా ఏం చెప్తారంటే మన ఐపీ అడ్రస్ వచ్చి 10.38 అబ్బా /16 లో ఉంది, చెక్ చేసుకుంటారు అంతే, ఇంకేం చెప్పరు. 10.38 లో ఉంది, ఇంకా ఏం చెప్తారు, ఓకే ఆ కస్టమర్ ఐపీ వచ్చి 172.18 లో ఉంది /24 అనుకుంటాను, చెక్ చేయంటారు. అంతే తప్ప ఎవరు కూడా పక్కన డాట్ పెట్టి మీకు జీరో చెప్పి ప్రొఫెషనల్ ఎవరు మాట్లాడుకోరు. ఆఫీస్ లో మాట్లాడి ఇట్లా మాట్లాడుకుంటాం. సో ఆ విపిఎన్ ఆ కస్టమర్ యొక్క విపిఎన్ సపరేట్ ఏంటంటే /28 అనుకుంటాను, ఎందుకంటే 14 ఐపీఎల్ చూసినట్టు గుర్తు నాకు. 28 27 చెక్ చేయంటాం యాక్చువల్ గా. ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట ప్రొఫెషనల్ గా. సో కాబట్టి ఈ సబ్నెటింగ్ అర్థం కావాలా. మీరు కొత్తగా జాయిన్ అయినప్పుడు మీరు వచ్చినప్పుడు మీ సీనియర్ గానీ లేకపోతే మీ కొలీగ్ గానీ వచ్చి మీకు స్పెషల్ గా కూర్చోబెట్టి చేతిలో స్వీట్ పెట్టి ఓకే ఐపీ అడ్రస్ వచ్చి 10.38.0.0 దాని సబ్నెట్ మాస్క్ వచ్చి 255.255.0 and 0 అని చెప్పారు అనమాట మీకు. అక్కడ మీకు తినాలి నాకు తినాలి కాన్సెప్ట్ ఏం లేదు అక్కడ. సో కాబట్టి టక పనులు అయిపోవాలి కాబట్టి /24 అంటాడు, /25 అంటాడు మీకు. సో కాబట్టి యూ షుడ్ బి రెడీ ఫర్ దట్ వన్. సో కాబట్టి మీకు ఇక్కడ 10.38.0.0 అనేది ఎన్ని ఐపీ అడ్రస్లు వస్తాయంటే కిందున్న సబ్నెట్ ని బట్టి. అందుకే ఫర్ ఎగ్జాంపుల్ 10.0.0.0 తీసుకుంటే మీకు ఇక్కడ 255.0.0.0 అని ఇచ్చాను అనుకోండి సబ్నెట్ మాస్క్. అంటే 10 వచ్చి కాన్స్టెంట్, మారడానికి లేదు. ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే మీకు ఈ మూడిట్లోనే రావాలి. ఎంతవరకు పోతుంది? 0 to 255, 0 to 255, 0 to 255. అప్పుడు ఎన్ని ఐపీ అడ్రస్లు వస్తాయి మనకి? మీకు ఇక్కడ ఒక నిమిషం, 1 minute guys. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను 256 into 256 into 256 చేశాను అనుకోండి, 1,67,77,216 ఐపీలు వస్తాయి మీకు. ఓకే, మీకు 1,67,00,000 ఇన్ని ఐపీలు వస్తాయి అనమాట. సో కాబట్టి దీన్నే ఇప్పుడు ఈ 255 ఎన్ని బిట్స్ అండి? 8 బిట్స్ కదా. సో కాబట్టి మనం షార్ట్ ఫామ్ లో ఏం రాస్తాం? మనం ఇక్కడికి వచ్చినప్పుడు /8 అని ఇస్తాం మనకి. మీకు /8 అని ఇస్తాం. సో ఎవరు కూడా ఇలా రాయరనమాట, ఎందుకు? 8 బిట్స్ కాబట్టి. అదే నేను ఇక్కడికి వచ్చి ఎన్ని వస్తాయండి మీరు చూస్తే 1,60,77,214 ఐపీలు. బేసిక్ ఎవరు అంత పెద్ద నెట్వర్క్ వాడము. అదే /16 అంటే ఎంత మీకు? 255 and 255 అండి మీకు. సో ఇది వచ్చి మీకు 65,535 అనుకోండి, ఎంత ఉన్నాయి మీకు ఇలాగా. అలాగా /24 అనుకోండి మీకు 255 ఇది వచ్చి 256 ఐపీ అడ్రస్లు వస్తాయి మీకు. యాక్చువల్ మీకు 256 ఐపీ అడ్రసెస్ అనేది మీకు ఇస్తారనమాట మీకు. మీరు చూసినట్లయితే మీకు 1 minute, let me 1 minute guys. ఓకే సార్, మీరు 8 అన్నారు, 16 అన్నారు, 24 అన్నారు, అంటే మధ్యలో 9, 10, 11, 12, 13, 14, 15 లేవంటే ఉన్నాయండి. సో గుర్తుపెట్టుకోండి, ఈ వాల్యూ పెరిగే కొద్దీ ఈ నెంబర్ పెరుగుతుంది, ఐపీలు తగ్గుతూ ఉంటాయి. మరి /9 ఎలా రాయాలి మీకు? ఓకే, టు మేక్ యూ టు అండర్స్టాండ్, 10.0.0.0 /9 అంటే ఎన్ని ఐపీలు వస్తాయి మీకు తెలియాలంటే మీకు ఆల్రెడీ తెలుసు. /8 అంటే 255 మీకు తెలుసు యాక్చువల్గా, అవునా? 255. మరి 9 అంటే ఏం సార్ అంటే కింద నుంచి మొదలెట్టండి, 128 ఇవ్వండి ఇక్కడ. /9 అంటే 128.0.0. అప్పుడు ఏమవుతాయి? ఉన్న దాంట్లో సగం అవుతాయి, డివైడెడ్ బై 2 అని ఇచ్చాను అనుకోండి, మీకు 83 లక్షల ఐపీలు వస్తాయి. సరే, /10 అంటే పరిస్థితి ఏంటి మరి మీకు? /10 అని ఇచ్చాను అనుకోండి మీకు. /10 అంటే మీకు అప్పుడు ఏమవుతుంది? 255 ఆల్రెడీ 8 అయిపోయింది, 128 9 + 64 10. సో కాబట్టి ఏమవుతుంది ఇక్కడ? 192 అవుతుంది మీకు.
అప్పుడేమవుతుంది 83లో సగం ఎంత మీకు డివైడ్ బై 2 అన్నాం అనుకోండి మీకు మళ్ళీ సో 41,00,000 క్లోజ్ టు 42 lakh అనమాట ఐపీ అడ్రసెస్ మీకు ఇలాగ తగ్గుతూ పోయి /16 వచ్చేసరికి 65,000 /24 ఇలా వస్తుంది అనమాట మీకు ఇలా మీరు భాగాలు చేయొచ్చు దీనికి ఒక గుడ్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తానంటే మీకు సబ్నెటింగ్ అర్థం కావడానికి రియల్ టైం ఎగ్జాంపుల్ ఓకే ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఎలా వస్తుందో మీకు చెప్తాను చూడండి ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ అనేది మనం చేసేటప్పుడు ప్రాజెక్ట్లో రియల్ టైంలో చేసేటప్పుడు మీకు ఎలా వస్తే రిక్వైర్మెంట్ ఎలా వస్తుంది అంటే ఆబ్వియస్గా టికెట్ రైజ్ అవుతుంది మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక టికెటింగ్ టూల్ అనేది ఉంటుంది మీకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జీరా అనుకోండి మీకు జీరా ఈజ్ ఏ వెరీ మచ్ వెల్ నోన్ టూల్ యాక్చువల్గా మీకు జీరా ఈజ్ ఏ వెరీ వెరీ నోన్ టూల్ అనమాట మీకు సో కాబట్టి మీరు గైస్ నితిన్ మిశ్రా ఎవరండి హూ ఇస్ నితిన్ మిశ్రా పేరు ఐ జస్ట్ పింగ్డ్ యు రైట్ ఆన్ ద కానీ మీ పేరు వెరైటీగా మీకు తెలుగు వచ్చా వస్తుంది ఓకే ఫైన్ తెలుగు వస్తుంది ఓకే నేను ఇంగ్లీష్లో చెప్పట్లేదండి జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ దిస్ ఇస్ ఏ తెలుగు క్లాస్ ఓకే జస్ట్ ప్లీజ్ బి నోటెడ్ ఓకే సో కాబట్టి మీకు రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్స్ లో మీకు ప్రతి ఒక్కటి కూడా ట్రాక్ అవ్వాలి మీకు ఎవరో కూడా సరదాగా వచ్చి ఓకే అది చేసే అని చెప్పరు దేర్ షుడ్ బి ఏ ఈమెయిల్ ట్రైల్ ఉండాలా సరే అన్నిటికీ ఈమెయిల్ ద్వారా ట్రాక్ చేయడం కష్టం కాబట్టి దేర్ షుడ్ బి ఏ ట్రాకింగ్ మెకానిజం మోస్ట్లీ బై యూజింగ్ ఏ టికెటింగ్ టూల్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చారనుకోండి ఇలాగ ఉంటుంది అనమాట మీకు ఇదే ఉండాలని కాదు సర్వీస్ నౌ చాలా ఉన్నాయి మీకు మీరు ఓవరాల్ గా చూసుకుంటే యాక్చువల్గా సింపుల్ గా బట్ ఇక్కడికి వచ్చి మనం చెక్ చేసుకోవచ్చు అనమాట మీకు సో నేను ఏం చేస్తాను మీకు బ్యాక్ వచ్చాను అనుకోండి లెట్ మీ ఓకే సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు మీకు మీ లోపలికి వచ్చి ఇక్కడ మీకు క్రియేట్ చేసుకుంటారు అనమాట క్రియేట్ చేసి ఎలా మీ రిక్వెస్ట్ ఎలా వస్తుందో చెప్తాను మీకు సో ఐడియల్ గా వచ్చి మీకు ఈ ఐ థింక్ అది అయిపోవచ్చినట్టుంది సో బ్యాక్లాగ్ అన్న క్రియేట్ చేద్దాం ఆగండి సో నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి క్రియేట్ అంటాను క్రియేట్ ఇష్యూ అని క్రియేట్ చేసి సో ఇక్కడికి వచ్చి ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని నేను ఏం చేస్తాను ఓకే సో ఐపీ ఆర్ సింపుల్ గా నేను ఏం చేస్తానంటే సబ్నెట్స్ ఫర్ ఆల్ఫా ప్రాజెక్ట్ డెవ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పి కిందకు వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు ఏమిస్తారు యాజ్ ఏ మీరు ఐ వాంట్ టు క్రియేట్ ఫాలోయింగ్ సబ్నెట్స్ అని ఉంటుంది అనమాట ఫాలోయింగ్ సబ్నెట్స్ అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారు మీకు ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ 3//22 మీకు ఫర్ వెబ్ సర్వర్స్ తర్వాత 3//24 ఫర్ అప్లికేషన్ సర్వర్స్ తర్వాత 3//26 ఫర్ డిబి తర్వాత 3//28 ఫర్ విపిఎన్ ఇలాగా టికెట్ అనేది రైజ్ అవుతుంది మీకు టికెట్ అనేది రైజ్ అవుతుంది మీకు సో క్రియేట్ అన్నారు అనుకోండి వస్తుంది నా ఆబ్వియస్ గా టికెట్ అనేది మీకు అసైన్ అవుతుంది అవునా టికెట్ అనేది మీరు పని చేయాలి ఇలాంటి ట్రాకింగ్ మెకానిజం ఉండాలి సో కాబట్టి ఎవరో ఒకరు వచ్చి మీకు ఓవరాల్ గా చెప్పేస్తే చేయొద్దండి ఓకే సో కాబట్టి ప్రాపర్ గా ఫాలో అవ్వాలి మీకు నా ఇలాంటి రిక్వైర్మెంట్ క్రియేట్ చేయాలా ఎలాగా మనం ఆల్రెడీ ఏమనుకున్నాం మీకు ఇక్కడ మనం యూజ్ చేస్తుంది 10.38.0.0 అని చెప్పి నేను /16 తీసుకున్నాను అవునా ఇక్కడ నేను సబ్నెట్ క్రియేట్ చేసేటప్పుడు నేను ఏం చేస్తున్నాను /16 అంటున్నాను ఇక్కడ అయితే దాని కింద మీరు చూస్తే మీకు థింక్ సబ్నెట్ ఒకటి క్రియేట్ చేయాలి ఒప్పుకోదు లేకపోతే మీకు చూద్దాం క్రియేట్ అన్నాను అనుకోండి మీకు వితౌట్ సబ్నెట్ ఎర్రర్ రావచ్చేమో అన్లెస్ వీళ్ళు రీసెంట్ గా చేంజ్ చేస్తే తప్పితే సో కాబట్టి ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తున్నాము ఒక నెట్వర్క్ అనేది క్రియేట్ చేస్తున్నాను మీకు మీరు చూస్తే ఒక వర్చువల్ నెట్వర్క్ అనేది క్రియేట్ చేయాలి కాబట్టి మీకు
10.3800 ఎవరు కూడా /8 వాడరండి, చాలా హెవీ కాబట్టి. సో /16 వాడతాను. ఇది వచ్చి 65,535 ఐపీలు వచ్చు. నౌ మన రిక్వైర్మెంట్ ఏంటంటే, మీకు టికెట్ లో చెప్పినట్టు ఇది నా రిక్వైర్మెంట్. మీకు ఇది నా రిక్వైర్మెంట్. మీరు చూస్తే ఇది అవసరము. దీన్ని భాగాలు చేయాలి. యాక్చువల్ గా భాగాలు చేసి నాకు కావాల్సిన విధంగా మార్చుకోవాలి. మీకు చెయ్యొచ్చా? క్రియేట్ అయిపోయింది. గుడ్. లోపలికి వెళ్దాం. సో రైట్ నౌ నెట్వర్క్ క్రియేట్ అయిపోయింది. సబ్నెట్స్కి వెళ్దాం. సబ్నెట్స్కి వెళ్ళినప్పుడు మీకు ఏం క్రియేట్ చేయలేదు కాబట్టి డిఫాల్ట్ కూడా ఏం తీసుకోలేదు. వెరీ గుడ్. ఓకే. సో కాబట్టి కేవలం మీకు వీనెట్ మాత్రం క్రియేట్ చేసాము, వర్చువల్ నెట్వర్క్. అండ్ దెన్ దాంట్లో సబ్నెట్స్ ఏం లేవు. నౌ దీన్ని మనం విడగొట్టాలి. ఇప్పుడు మీరు చూస్తే దీన్ని నేను భాగాలు చేయాలి యాక్చువల్గా మీకు. ఓకేనా? ఎలా చేయాలి? సో సబ్నెటింగ్ అనేది కొంచెం కన్ఫ్యూజన్ కాన్సెప్ట్ కానీ, బట్ మీకు చెప్పడానికి నేను ఏం చేస్తానంటే, ఐ యూజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఏ డేవిడ్ సబ్నెట్ క్యాలిక్యులేటర్ అని ఒకటి ఉంటుంది. మీకు డేవిడ్ సబ్నెట్ క్యాలిక్యులేటర్ ఉంటుంది. దీనికి రండి. యాక్చువల్గా ఇక్కడ నేను ఏం చేస్తానంటే, నా దగ్గర ఉన్నది ఏముంది, మీకు 10.38.0.0 అని ఇచ్చి /16 అని చెప్పి ఇట్లా ఇద్దాం. సో /16 అంటే మీరు చూసినట్లయితే నాకు ఎంత వస్తుంది, మీకు 65,534 ఐపీలు వస్తున్నాయి మనకి. సరే, ఇప్పుడు వెనక్కి వచ్చి నేను ఏం చేస్తానంటే, నేను డివైడ్ చేస్తాను. ఇక్కడ మీకు నాకు 3 22లు, 3 24లు, 3 26లు, 3 28లు నాకు ఇలా సబ్నెట్స్ కావాలి. సో నేను ఫస్ట్ ఇక్కడ పైకి వచ్చి డివైడ్ అంటాను. డివైడ్ వచ్చినాక 16 కాస్త 17 అయింది. 65,000 కాస్త 232 వచ్చినాయి. ఓకే. పైంది మాత్రం డివైడ్ చేస్తాను. అసలు ఇది అట్లే వదిలేసి దీన్ని పట్టించుకోకుండా పైంది మాత్రం మళ్ళీ డివైడ్ అంటాను మీకు. సో అది 17 కాస్త 18కి వచ్చింది మీకు. ఓకే. సో ఆ తర్వాత మళ్ళీ పైంది డివైడ్ చేస్తాను. ఈసారి 19కి వచ్చింది. మళ్ళీ డివైడ్ చేస్తాను. 20కి వచ్చింది మీకు 20కి వచ్చింది అనమాట. సో తర్వాత మళ్ళీ డివైడ్ చేస్తే 21. ఇప్పుడు 22 వస్తుంది. చూడండి, ఇప్పుడు చూసారా? ఇప్పుడు 22 వచ్చింది. ఎన్ని కావాలా? 3 కావాలి మనకి. సో కాబట్టి నేను ఏం చేస్తాను, వెబ్ సర్వర్స్కి వచ్చి 3 ఇది కావాలి కాబట్టి నేను ఏం చేస్తాను, ఫస్ట్ సబ్నెట్ వచ్చి మీకు ఇది యూజబుల్ ఐపీస్ వచ్చి ఇవన్నమాట. మీకు 1, ఆ తర్వాత 2, బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఐపీలు వేస్ట్ చేయకూడదు అనమాట. మనం అడిగిన రిక్వైర్మెంట్ బట్టి ఇవ్వాలి మీకు. సో కాబట్టి /22 అంటే మీకు 1000 ఐపీలు వస్తాయి అనమాట. 1022 ఇట్లా ఇచ్చాం. ఓకే. సో కాబట్టి 3 into /22లో ఇదిగో ఈ ఐపీలు మీరు వాడుకోవచ్చు. అయిపోయిందా? ఓకే, డన్. నెక్స్ట్ మనకి ఇంకేం కావాలా? నెక్స్ట్ రిక్వైర్మెంట్ లో వచ్చి మీరు చూస్తే 3 /24లు కావాలి మీకు. నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి కిందది ఈ 3 అయిపోయిందిగా, కిందది మిగిలిపోయిందిగా, దీన్ని డివైడ్ అంటాను. డివైడ్ అని చెప్పి 24. ఓకే, గుడ్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, 12, 13, 14. 12, 13, 14 మీకు ఐపీ రేంజెస్ ఏమున్నాయి మీకు 12. ఇదేంటి, మన యాప్ సర్వర్స్. ఇన్ని ఉండవులేండి రియల్ టైంలో, బేసిక్గా ఇన్ని ఐపీలు ఇవ్వము. బట్ ఏంటంటే మీకు సబ్నెటింగ్ బాగా అర్థం కావాలని చెప్పి నా ప్రయత్నం, అంతే. ఇది సో కాబట్టి మన /22 రిక్వైర్మెంట్ అయిపోయింది, 24 రిక్వైర్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, 26 రిక్వైర్మెంట్. అవునా? సరే, 26కి వచ్చాం అనుకోండి. మీకు 26కి వచ్చేసరికి ఈ కింద ఇది ఖాళీగానే ఉందిగా, మీరు చూస్తే 3 అయిపోయినాయి. దీన్ని నేను ఏం చేస్తాను, 26 26 ఇక్కడ వచ్చినాయి చూడండి మీకు. 1, 2, 3 రేంజెస్ ఏంటి మీరు చూస్తే ఇది. అవునా? సరే, ఫైనల్ గా 28 యాక్చువల్ గా మీరు చూసారు అనుకోండి. మీకు ఇక్కడికి వచ్చామనుకోండి, మీకు డివైడ్ 27,
28 వచ్చింది చూడండి మీకు. సో 28 ఇవి మీకు. ఇలాగా మనం ఏం చేస్తాం, మనం ప్రాపర్ గా రేంజెస్ అనేది జాగ్రత్తగా వాడుకుంటామండి మీకు. మోస్ట్ ప్రాబ్లీ మీకు రాకపోవచ్చు, కానీ నేను ఏంటంటే అంటే మీలో కొంతమంది ఏమనుకుంటారు, మనమంతా ఇదంతా చేయాలి సార్, వేరే టీం ఉండదా, వాళ్ళు చేయరా అంటే ఒకటండి, లేకపోతే ఏం చేస్తారు? ఓకే, లేకపోతే ఏం చేయాలి? అప్పటికప్పుడు పోయి బయట వెతుక్కోలేం కదా. సో ఒక దాని ముందు ప్రిపేర్ అయిపోతే, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను పెద్దగా ఎలాస్టిక్ సర్చ్ లో పని చేయలేదు పెద్దగా, ఓకే, ఎక్కువ పని చేయలేదు. సో ఆఫీస్ లో నా పని కూడా కాదు, వేరే టీం ఉంది, సాక్ టీం ఉంది, వాళ్ళు చూసుకుంటారు అంతా కూడా, ఎలాస్టిక్ సర్చ్ అంతా కూడా ఎట్లా అంతా వాళ్ళు చూసుకుంటారు, ఎందుకంటే అది మోస్ట్లీ ఫ్రమ్ మానిటరింగ్ అండ్ సెక్యూరిటీ కాబట్టి. సో ఒక ప్రాజెక్ట్ కోసం రిక్వైర్మెంట్ వచ్చి ఇదిగో ఎలాస్టిక్ సర్చ్ చెయ్యన్నారు, ఏం చేయాలి నేను మీకు? సో నేను చేసింది ఏంటంటే ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కొత్త స్కిల్, నేను ఇంత ముందు పని చేయలేదు, నేను చేయను అని చెప్పను. దీనికి మొత్తం ఎఫిషియెంట్ గా మొత్తం చేయడానికి స్ప్రింట్ అంతా అలాకేట్ చేయండి, అంటే మొత్తం 2 వీక్స్ అలాకేట్ చేయాలా, ఇది టైం లైన్స్. మీకు ఓకే అయితే నేను ఈ ప్రాజెక్ట్ తీసుకుంటా, లేదంటే లేదు, ఏదో మీరే చెప్పండి అని చెప్పాను. ఎక్స్పెక్టేషన్ సెట్ చేసి అండ్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్. సో మీకు కూడా ఏమవుతుందంటే, మీకు సర్టెన్ టైమ్స్ ఉంటాయి, అక్కడికి వచ్చి నో అని చెప్పడం కుదరదు, ఎందుకంటే మీరు తప్ప వేరే వాళ్ళు లేరు చేసేది టీంలో. మేము ఇమాజిన్ మీరే సీనియర్ పర్సన్ అనుకోండి, మీరే చేయాలా, మీరే నో చెప్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి మీకు? సో కాబట్టి కొన్నిసార్లు నో చెప్పలేము, బట్ మీరు చేయగలిగింది ఏంటంటే టైం అడగొచ్చు దానికోసం. సో కాబట్టి ఆల్రెడీ ఉంటుంది అనే ఆ మైండ్ సెట్ ని తీసేయండి. ఏది లేదు అంతా నేనే చెయ్యాలి వెళ్తే లోపలికి అనే మైండ్ సెట్ తో ఉన్నారంటే మీకు నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ విధంగా ఒక /16 ని మనం ఇలాగా సబ్నెట్ గా విడగొట్టుకోవచ్చు. సో కాబట్టి అంతా విడిపోయినాక నార్మల్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఇక్కడ దీన్ని స్క్రీన్ షాట్ తీద్దాం. స్క్రీన్ షాట్ తీసేసి ఎంతవరకు మనకు కావాల్సింది కింద, ఇంకే అవసరం లేదు, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా కావాలి నాకు, ఇక్కడి నుంచి ఇక్కడ దాకే. కింద సార్ మరి కింద ఉన్న సబ్నెట్లు ఉన్నాయి కదా /20, అవి తర్వాత ఫ్యూచర్ లో వాడుకుంటాం. ఇది తీసేసుకొని కాపీ చేసి టికెట్ లోకి వెళ్ళి, టికెట్ లో మనం ఏం చేస్తాం, పేస్ట్ చేసేస్తాం. ఇక్కడ మీకు పేస్ట్ చేసేసి మీరు ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మీకు డన్ అని చెప్పి చేసేయచ్చు అనమాట. మీకు ఇక్కడ ఇచ్చేసి మనం ఏం చేస్తాం, సేవ్ చేస్తాం. అంటే ఇగో ఈ అలాకేషన్ జరిగింది. సో కాబట్టి ఎవరైనా టికెట్ రెఫర్ చేసుకున్నప్పుడు ఓకే చలో ఇది ఒక /2 3/22 3/24 3/26 28 ఓకే రైట్, డిప్లాయిట్ అంటారు మీకు డిప్లాయిట్ అంటారు. సో ఈ విధంగా మనకి సబ్నెట్స్ అనేది మనం ఏం చేస్తామంటే ఒక పెద్ద నెట్వర్క్ ని భాగాలు చేయడాన్ని బేసిక్ గా సింపుల్ గా మీకు సబ్నెట్టింగ్ అంటాము. అర్థమైందా అండి అందరికి పుర ప్రజలారా? సబ్నెట్టింగ్ అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్? క్లియరా? నిద్రపోయే వాళ్ళు కూడా లేచి కొంచెం ఎస్ నోలు చెప్తే మీకు అర్థమైంది అనుకుంటాం. థ్యాంక్స్. ఓకే గుడ్, వండర్ఫుల్. సరే, సో కాబట్టి ఇది ఇలా విడగొట్టడం నేర్చుకోవాలి మీకు. ఇదేమి రాకెట్ సైన్స్ ఏం కాదండి, మీకు 2-3 సార్లు చేస్తే అర్థమైపోతుంది. అందుకే మీకు టూల్ ఇచ్చాను యాక్చువల్గా. ఓకే, ఈ టూల్లో మీకు మీరు చేయొచ్చు అనమాట. నేను చాట్ లో కూడా పెడతాను. టూల్ ఏం చేస్తారంటే డిఫరెంట్ ఐపీలతో ట్రై చేయండి. నేను 10.38 ఇచ్చాను కదా మీకు, సో ఇంకో దాంతో ట్రై చేయండి. ఇంకోటి కూడా ఉంది, సబ్నెట్ క్యాలిక్యులేటర్, ఇంకోటి కూడా ఉంది, సబ్నెట్ హైఫన్ క్యాలిక్యులేటర్ కదా. ఒక నిమిషం, లెట్ మీ టెల్ యూ, ఎక్స్పీరియన్స్ పీపుల్ కూడా వాడతారండి ఇది, ఎందుకంటే సబ్నెటింగ్ లో తప్పు చేసే ఛాన్స్ చాలా ఉంటుంది. కాబట్టి ఈవెన్ నెట్వర్కింగ్ మీద 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా వాడతారు. బేసిక్ గా ఇక్కడికి వచ్చి చెక్ చేసుకుంటారు, క్యాల్కులేట్ చేసుకుంటారు. ఓకే మన ఐపీ అడ్రస్ రేంజ్ ఏంటి, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు కిందకు వస్తాను. ఓకే 10. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, 172 ట్రై చేద్దాం. 172.18.0.0 అని ఇచ్చి 0.0 అని ఇచ్చి, సో మీరు చూసారు అనుకోండి, మీకు ఇక్కడికి వచ్చి /16 అన్నాను అనుకోండి, మీకు 172 సారీ ఇట్లా ఇచ్చినప్పుడు మీరు చూస్తే ఏమవుద్దంటే ఐపీ అడ్రస్, అంటే ఈ ఐపీ అడ్రస్ లో చూస్తే మీకు యాక్చువల్ గా ఐపీ రేంజ్ వచ్చేసరికి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుందంటే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 192.168.1.1 192.168 కీబోర్డ్ కొన్నిసార్లు 168.1.255 దాకా వస్తుంది. అయితే ఇదంతా కూడా మీరు వాడుకోలేరు.
ఫస్ట్ ఉంటుంది సారీ 1.0 అండి, సారీ 1.0 అనమాట. మీకు ఫస్ట్ ఉంటుంది చూసారా, ఫస్ట్ దీని ఏమంటామంటే మీకు బేసిక్గా నెట్వర్క్ ఐడి అంటాం. అలాగే లాస్ట్ ఉంటుంది చూసారా, లాస్ట్ దానికి వచ్చేసరికి బ్రాడ్కాస్ట్ ఐడి అంటాం. ఈ రెండు మీరు వాడడానికి లేదు మీకు. సో కాబట్టి యూజబుల్ ఐపీస్ ఏంటి, యూజబుల్ ఐపీస్ వచ్చి మీరు గమనించినట్లయితే 1.1 to 254. అయితే అజూర్ కి AWS ఏం చేస్తుందంటే మీకు ఫస్ట్ 3 ఐపీస్ 192.168.1.1 నుంచి 192.168.1.3 వరకు మీరు చూసినట్లయితే దీస్ ఆర్ బేసికల్లీ మీకు ఇంటర్నల్ యూజ్ అన్నమాట, మీకు ఇంటర్నల్ యూజ్ అన్నమాట. సో కాబట్టి ఇంటర్నల్ గా వాడుకుంటాయి. కాబట్టి యాక్చువల్ గా మీరు ఎక్కడి నుంచి వాడుకోవచ్చు అంటే మీరు చూసినట్లయితే ఇక్కడి నుంచి వస్తుంది అనమాట మీకు 1.4 to 1.254 మీకు 1.254 అనమాట మీకు. సో ఇక్కడ దాకా మీకు రావడానికి ఆస్కారం ఉంది మీకు. ఓకే, సో కాబట్టి అది కొంచెం గుర్తుపెట్టుకోండి మీకు. రైటా, ఎక్కడికైనా కూడా ఫస్ట్ 3 ఐపీస్ మీరు ఎంత చిన్న సబ్నెట్ క్రియేట్ చేసినా కూడా /24 చేస్తే మీకు /24 వస్తే 254 ఐపీలు కదా, సో 251 వస్తాయి. అట్లా కాకుండా /28 ఇచ్చాను అనుకోండి, మీకు మీ మైండ్ లో క్యాల్కులేట్ చేసేయాలా ఏమని, ఓకే /22 ఎన్ని ఐపీలు మీకు 1000 ఐపీలు అంటే ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే 1022 వస్తుంది. బట్ రఫ్ క్యాల్కులేషన్ 1000 ఐపీలు /23 దాంట్లో సగం అంటే 500 మీకు. ఓకే /24 దాంట్లో సగం మీకు అంటే 250 మీకు. /25 అంటే దాంట్లో సగం 125. ఓకే, సో తర్వాత /26 దాంట్లో సగం మీకు 62 అనుకోండి బేసిక్ గా. తర్వాత /27 మీకు దాంట్లో సగం విచ్ ఇస్ 30 చేంజ్ యాక్చువల్ గా మీకు. ఓకే, తర్వాత /28 మీకు దాంట్లో సగం బేసిక్ గా = 14 మీకు. ఇలా తీసుకోవాలన్నమాట మీకు, ఇలా క్యాల్కులేట్ చేసేయాలి మీకు. ఓకే, క్లియర్ అండి, అర్థమైంది కదా. ఇది క్యాల్కులేట్ చేసుకుంటే మీకు సరిపోతుంది బై ద వే మీకు. గుడ్ మీకు. ఏ గైస్ ఒక్క నిమిషం అండి, డోర్ ఎవరో నాక్ చేస్తున్నారు, గివ్ మీ 2 minutes. సారీ గైస్. ఓకే గుడ్. సో కాబట్టి ఇదండి మీరు చూసినట్లయితే ఓవరాల్ గా మనకి ఐపీ అడ్రసింగ్ గురించి మీకు. సో ఇది కొంచెం ప్రాక్టీస్ చేయండి మీకు, అంటే మీకు గుర్తుండిపోవాలి. రేపు పొద్దున నేను మనం మాట్లాడుకుంటే ఓకే ఆ /28 సరిపోదా అంటే
ఇది రెగ్యులర్ గా వచ్చే డిస్కషన్ ఏంది, నేను నా కొలీగ్స్ తర్వాత మా జూనియర్స్ మాట్లాడేటప్పుడు వాళ్ళు అడుగుతారు, అన్న ఇట్లా చేయాలనుకుంటున్నాను, ఏం చేయాలంటే /28 సరిపోతాము, 27 తీసుకో. సో ఎందుకంటే ఫ్యూచర్ లో మీరు దృష్టిలో పెట్టుకోవాలి కదా, నువ్వు /28 తీసుకుంటే 14 వస్తాయి, కానీ వాట్ ఇఫ్ మీకు మోర్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ వస్తే ఫ్యూచర్ లో ఇబ్బంది పడతారు, కాబట్టి ఐ థింక్ బెటర్ యూ టేక్ /27 తీసుకుని ఇట్లా చెప్తూ ఉంటాం అనమాట. మీరు కూడా అలవాటు చేసుకోవాలి మీకు. ఓకే, గుడ్. సో నెక్స్ట్ వచ్చి మనం చేయాల్సింది వచ్చి వీ నీడ్ టు క్రియేట్ అ క్లౌడ్ షెల్ అకౌంట్ మీకు. సో క్లౌడ్ షెల్ తో అకౌంట్ తో ఏం చేయబోతున్నామని రేపు చెప్తాను, బట్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేయాలి మీకు. ఓకే, ఎవరన్నా ఇది క్రియేట్ చేస్తున్నారా, దీని పేరేంటి, అకౌంట్ క్రియేట్ చేస్తున్నారా మీకు, ఐ మీన్ సబ్స్క్రిప్షన్ క్రియేట్ చేస్తున్నారా? మిమ్మల్ని ప్రెజెంటర్ చేస్తాను, మీరు స్క్రీన్ షేర్ చేయాలి, అందుకని లాగిన్ చేస్తున్నారా బై ఎనీ ఛాన్స్ కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరన్నా? ఓకే, శ్రీనివాస్ రెడ్డి, ఓకే గుడ్. లెట్ మీ మేక్ యూ ప్రెజెంటర్. స్క్రీన్ షేర్ చేయండి ఒకసారి. ఓకే గుడ్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి ఒక నిమిషం అండి, హోల్డ్ ఆన్. సో మనకి రియల్ టైంలో ఈ పోర్టల్కి వస్తాం కదా, రియల్ టైంలో ఏదైతే మీకు స్క్రీన్ మీదకి వస్తున్న పోర్టల్ ఉంది కదా, దీంతో మీకు పెద్ద పని లేదు. పని ఎప్పుడు వస్తుందంటే ఏదో ఒక ఐపీ చెక్ చేయాలా, లేకపోతే సర్వర్ డీటెయిల్స్ చెక్ చేయాలా, లేకపోతే స్టోరేజ్ అకౌంట్, అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కోసమే మనం ఇక్కడికి వస్తామండి. గుర్తుపెట్టుకోండి, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కోసమే, పలానా ఇన్ఫర్మేషన్ కావాలి దానికోసం తప్పితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్మెంట్లు ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి నడవు. అదంతా కూడా మనం టెరాఫామ్ ఇవన్నీ కూడా ఆటోమేట్ చేస్తాము, బట్ ఐడియా కోసం చెప్తున్నాను మీకు, గుర్తుపెట్టుకోవాల్సింది. సో మరి ఎట్లా చేస్తాం సార్ అంటే, వి యూజ్ మోస్ట్లీ కమాండ్. యాక్చువల్గా అయితే టెరాఫామ్ రామ్ టెంప్లెట్స్ ఎక్కువ వాడతారు, బట్ మనం కూడా మీకు ల్యాబ్ చేసేటప్పుడు ప్రతిరోజు నేను ఒక 4 సర్వర్లు కావాలనుకోండి, 4 సర్వర్లకు మీకు మాన్యువల్ గా క్రియేట్ చేస్తే తలపురాణం తొక్కొస్తుంది, ప్లస్ పుణ్యకాలం పూర్తి అయిపోతుంది. అట్లా కాకుండా మనం ఏం చేస్తాము, ఇనిషియల్ గా మీరు కొంచెం ట్రై చేయొచ్చు, కానీ తర్వాత మీకే బోర్ కొడుతుంది. సో కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నా ప్లాన్ ఏంటంటే, మనం ఎఫిషియెంట్ గా టైం సేవ్ చేసుకొని డిప్లాయ్ చేయాలి, కాబట్టి మనం కమాండ్ లైన్ వాడతాం. అది ఎలాగో చెప్తాను మీకు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, మీకు ఒక కొత్త ట్యాబ్ ఓపెన్ చేయండి, కొత్త ట్యాబ్ ఒకటి పక్కన ఓపెన్ చేయండి, లేకపోతే పక్కనే ఉంది కదా ట్యాబ్, ఉబుంటు ఉంది, ఉబుంటు మీద. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఏం టైప్ చేస్తారంటే shell.azure.com టైప్ చేయండి, shell.azure.com. ఫస్ట్ టైం మీరు టైప్ చేసినప్పుడు మీకు అజూర్ షెల్కి రావడానికి అది మిమ్మల్ని ప్రాంప్ట్ చేయాలన్నమాట. ఏం చేయాలా, ఒక స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేయాలని ప్రాంప్ట్ చేయాలి మీకు. సో చూద్దాం వస్తుందో రాదు. ఓకే, వెయిట్. సో కాబట్టి మీకు ఫస్ట్ టైం ఇలాంటి స్క్రీన్ వస్తుంది, వెల్కమ్ టు క్లౌడ్ షెల్ అని స్క్రీన్ వస్తుంది. దిస్ ఇస్ ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ బై ద వే. మనం కావాలనుకుంటే ఏదర్ బ్యాష్ కానీ పవర్ షెల్ కానీ మనం రన్ చేసుకోవచ్చు. సో బట్ పవర్ షెల్ తో పోల్చినప్పుడు మనకి బ్యాష్ చాలా యూజ్ అవుతుంది. అంటే బ్యాష్ అంటే బేసిక్ లైనెక్స్ కమాండ్స్ పనిచేస్తాయి బ్యాష్ లో, పవర్ షెల్ వచ్చి పవర్ షెల్ రిలేటెడ్ కమాండ్స్ ఉంటాయి అనమాట. శ్రీనివాస్ మీరు ఏం చేస్తారంటే బ్యాష్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు వెయిట్, సో మీ సబ్స్క్రిప్షన్ ఇది చూపిస్తూ ఉంటుంది. క్రియేట్ స్టోరేజ్ అని క్లిక్ చేయండి మీకు. సో ఇది ఏం చేస్తుందంటే బ్యాక్ ఎండ్ లో అదే ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తుంది మీకు. అదే ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసి మీకు ఒక స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసి సింపుల్ గా, అంటే ఈ క్లౌడ్ షెల్ కూడా ఒక వర్చువల్ మెషిన్ అండి, కాకపోతే మీరు మేనేజ్ చేయరు, అజూర్ మేనేజ్ చేస్తూ ఉంటుంది. మరి ఏం చేస్తుంది క్లౌడ్ షెల్ అనేది, మీకు ఒక కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఇస్తుంది మీకు ఒక కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. సో ఆ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ పెట్టి మనం ఏం చేస్తాం, మీకు ఆ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ లో మనకు కావాల్సిన కమాండ్స్ అన్ని కూడా రన్ చేసుకొని కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా క్రియేట్ చేస్తాం. అది ఏంటి ఎలాగ అని చెప్పి రేపు చూపిస్తాను మీకు. బట్ రైట్ నో మీరు చూసారు అనుకోండి, కనెక్టింగ్ టు టెర్మినల్ అని వస్తుంది. అయితే ఇక్కడ మీకు అడ్మిన్ రైట్స్ ఉంటాయండి, మీకు మీ అకౌంట్ మీద అడ్మిన్ రైట్స్, కమాండ్ లైన్ ద్వారా మీకు అడ్మిన్ రైట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఒక ఐడియా కోసం నేను ఏం చెప్తానంటే, మీరు చూసినట్లయితే ఒక కమాండ్ టైప్ చేయండి శ్రీనివాస్, నేను చెప్తాను. ఏజెడ్ స్పేస్ ఏజెడ్ లోయర్ కేస్ ప్లీజ్, ఏజెడ్ స్పేస్ గ్రూప్ స్పేస్ క్రియేట్ -n స్పేస్ -n
ఏదో అక్కడ లేదు హైఫన్ ఎన్ మధ్య స్పేస్ లేదు, హైఫన్ ఎన్ స్విచ్ అన్నమాట మీకు. హైఫన్ ఎన్ ఏమిది అక్కడ స్పేస్ ఉంది, అక్కడ స్పేస్ ఉంది మీకు. హైఫన్ ఎన్ అనేది స్విచ్ యాక్చువల్గా. ఓకే, స్పేస్ ఇచ్చి ఏం చేస్తారు, నేమ్ ఇద్దాం మనకు సూపర్ స్టార్ అని ఇవ్వండి ఫర్ ఎగ్జాంపుల్. స్పేస్ ఇచ్చి సూపర్ స్టార్ అని ఇవ్వండి. స్పేస్ లేదు, మళ్ళీ సూపర్ స్టార్ స్పెల్లింగ్ ఇచ్చి కదా, స్పేస్ లేదు. యా, సో ఎంటర్ కొట్టండి, మిమ్మల్ని కన్ఫర్మేషన్ అడగాల. ఓకే, సో మళ్ళీ అప్ యారో కొట్టండి, అప్ యారో కొట్టి స్పేస్ హైఫన్ లొకేషన్, హైఫన్ లొకేషన్, 2 హైఫన్లు అండి, హైఫన్ లొకేషన్ స్పేస్ లేదు, ఇది స్విచ్ అండి, హైఫన్ ఎన్ లాగా అది కూడా ఒక స్విచ్. లొకేషన్, యా, సో స్పేస్ ఇచ్చి ఈస్ట్ యుఎస్ అనివ్వండి, లోయర్ కేస్. యా, యుఎస్ అని ఎంటర్ కొట్టండి, ఈస్ట్ యుఎస్. యా, ఎంటర్. ఓకే, మీరు చూసారు అనుకోండి ఏమైంది, ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ అయింది. మీరు ఇప్పుడు బ్యాక్ వెళ్ళి ఏది దీని పేరేంటి, జియోకి వెళ్ళి చెక్ చేయండి, జియోకి వెళ్ళి ఆ రిసోర్స్ గ్రూప్ అయిందో లేదో చెక్ చేయండి. మీకు పైన రిసోర్స్ గ్రూప్స్ అక్కడే ఉంది, క్లిక్ చేయండి, మీకు రిఫ్రెష్ చేయండి, కొంచెం టైం పడుతుంది బట్ ఎవెన్చువల్లీ ఇట్ విల్ కమ్. ఈ పైన రిఫ్రెష్ చూడండి యాక్చువల్గా. యా, అది క్లై చేయండి. యా, వచ్చిందా, సూపర్ స్టార్ వచ్చింది చూడండి మీకు. సో కాబట్టి అంటే నా ఉద్దేశం ఏంటంటే మనకి ఆ కమాండ్ లైన్ నుంచి మీరు విఎమ్స్ క్రియేట్ చేయొచ్చు, నెట్వర్క్. సో కాబట్టి రేపు నేను ఏం చేస్తానంటే మీకు ఫస్ట్ మాన్యువల్ గా మనం క్రియేట్ చేసి చూపిస్తాను ఏమేం చేయాలని చెప్పి. అలాగే క్లౌడ్ షెల్ ద్వారా మనం ఏం చేస్తామంటే డిప్లాయ్ చేసి చూపిస్తాం మీకు. అలా చేసినప్పుడు మీకు ఎంత ఫాస్ట్ అంటే రెండు చూపిస్తాను, మీకు ఏది కంఫర్టబుల్ అది వాడుకోండి మీకు. సో ఎందుకంటే ఇనిషియల్ గా మీరు కొంచెం అలవాటు కావాలి కాబట్టి జియోలో చేసినా కూడా తర్వాత ఏమైపోద్ది అంటే మీకు మాన్యువల్ గా ఇదంతా చేయాలంటే కష్టం అనమాట మీకు. సో అందుకే థ్యాంక్స్ అండి, లెట్ మీ షేర్ మై స్క్రీన్. సో రేపటి సెషన్ లో ఏం చేస్తామంటే మనకి మీకు క్లాస్ 5 లో క్రియేటింగ్ ఇన్ఫ్రా ఫ్రమ్ పోర్టల్ అండ్ AZCLI ఈ రెండు వాడి మనం రేపు చూపిస్తాను. సో అంటే మీకు కంఫర్ట్ కోసం అనమాట, మీకు కంఫర్ట్ కోసం ఏం చేయొచ్చు అని చెప్పి ఎలా చేయొచ్చు. అండ్ ఇన్స్టాల్ టూల్స్ లైక్ ఇన్స్టాల్ IDE, ఇన్స్టాల్ విజువల్ స్టూడియో కోడ్ అండి మీకు, అండ్ AZCLI లోకలీ. ఓకే, ఇవి రేపటి క్లాస్ లో మనం చూద్దాం మీకు. అంటే టూ మచ్ ఆఫ్ టెక్నికల్ పోదలుచుకోలేదు, ఇంకా మీకు వీడియో యాక్సెస్ కావాలి కాబట్టి. ఓకే సరే, నెక్స్ట్ నేను ప్రొసీడ్ అవ్వే ముందు మీకు వీడియో యాక్సెస్ వెళ్ళే ముందు ఎనీ క్వశ్చన్స్ అండి, ఈ రోజు క్లాస్ లో ఎనీ క్వశ్చన్స్? Hi sir, I just have a small question. చెప్పండి. ఇప్పుడు 10.009 తీసుకుంటే మనకి 255.128 వచ్చింది. అవును. ఓకే, ఇఫ్ యూ టేక్ బై 10 255.192 వచ్చింది. సో ఇట్ మీన్స్ 128 కి మనం 64 బిట్స్ యాడ్ చేస్తున్నాము, కింద నుంచి యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం అంతే కదా మీకు. 124 అంటే 128 ప్లస్ 64 ప్లస్ అంటే /11 అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం 32 యాడ్ చేస్తాను. అట్లా యాడ్ చేసుకుంటూ వెళ్తే ఫైనల్ గా వచ్చేసరికి 11 అంటే 32 మళ్ళీ దాంట్లో బై హాఫ్ చేసి యాడ్ చేస్తాము, అంటే చేసుకుంటూ వెళ్తాం. ఎవ్రీ బిట్ పెరిగే కొద్దీ యాడ్ చేసుకుంటూ వెళ్తాం. లైక్ ఐ వాజ్ ఇన్ ద ఇంటెన్షన్ లైక్ ప్రతిసారికి మనం 64 యాడ్ చేస్తామేమో. ఇఫ్ యూఆర్ గోయింగ్ విత్ 11 మనకి మళ్ళీ 255 వస్తుంది కదా అని అట్లా చేయండి. అంటే రివర్స్ లో 128 ప్లస్ హాఫ్ చేసుకుంటూ వెళ్తే వచ్చేస్తుంది మీకు. ఓకే, అంటే ఇప్పుడు మనం నెక్స్ట్ దానికి వెళ్ళినప్పుడు 64 లో హాఫ్ 32, మళ్ళీ 32 లో హాఫ్ చేస్తే వెళ్ళాలి. లాస్ట్ వచ్చేసరికి 1 మిగులుద్ది, ఇంకా అంతే, అంతటితో అయిపోద్ది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 255.0.0.0 అనేది ఈక్వల్ టు /8 కదా. సో అదే అర్థం అవ్వలేదు. 64 యాడ్ చేస్తే ఇది ఇక్కడ నెక్స్ట్ 11 కే ఫిల్ అయిపోతుంది. ఈ లాజిక్ ఎలా వచ్చిందని నాకు తెలియలేదు. వినండి, ఇప్పుడు అర్థమైందా? yes sir, పైన దానికి హాఫ్ చేస్తూ వెళ్ళాలి ఫర్ ఈచ్ థింగ్. ఓకే, 128.0.0 is equal to /9. సో 255.128 ప్లస్ దాంట్లో హాఫ్ 64.0.0 అంటే ఈక్వల్ టు 10 మీకు. సో అంటే ఏంటి ఇదంతా
అప్పుడు ఈ రెండు హాఫ్ చేసినప్పుడు 192 వేగా మీకు Yes. అట్లా చేసుకుంటూ వెళ్ళండి. Okay, sir. Thank you. క్వశ్చన్స్ ఫోక్స్? ఓకే, గుడ్. సరే, సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే రికార్డింగ్ ఆపుతాను. మీకు రికార్డింగ్ ఆపి ఇది బ్రాడ్కాస్ట్